పాపం చంద్రాల్ సారు ఏదో చేయబోతే ఇంకేదో అవుతుంది. మొన్న కర్ణాటకలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం మీటింగ్ లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సార్కి పక్కకు నిలబడి చేయిచ్చిండు. గంతే కాంగ్రెస్ తోని చేతులు కలిపిన చంద్రబాబు అని జగనన్న పార్టీలు అరుచుకున్నారు. మలక అటెంకా ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ లా మోడీ సార్కి షేకండిస్తే ఈడ తిడతాడు ఆడగలుస్తాడు అని మళ్ళీ పరేసుకుర్రు. అందుకే కావచ్చు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుండు. గుంటూరులో కొత్తగా ఎంకన్న గుడి కడితే ఓపెనింగ్ కు పోయిండ్రు పవన్ కళ్యాణ్ సారు, చంద్రాల్ సారు. పక్క పక్కనే నడుస్తున్నా ఒకళ్ళంటే ఒకళ్ళకి తెలియనట్టే ఉన్నారు. ఒకళ్ళు మొక్కలు చూసుకున్నది లేదు, పలకరిచ్చింది లేదు. అగో పవన్ అన్న వెనక నుంచి ఎట్లా వెళ్ళిపోతున్నాడు చూడండి. దేవుని ముంగట కూడా సార్ల పంతాలు పట్టింపులు తగ్గలేదు పో. ఇట్లనే గుడి లోపటికి పోయి పూజలు చేసిండ్రు. దేవునికి పట్టుబట్టలు పెట్టి ఎవ్వరు జాగలకాలు వెళ్ళిపోయిండ్రు. అటెనక పవన్ అన్న లిఫ్ట్ ఎక్కి గుడి ధ్వజ స్తంభం కాడ పూజలు చేసిండు. కానీ కొన్ని నెలల ముందు ఎట్లుండే ఇనుము అయస్కాంతం లెక్క కలిసిపోయిండ్రు. ఇప్పుడు నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టున్నారు. రాజకీయం అంటే అంతే మరి. ఎప్పుడు దోస్తులు అవుతారో ఎప్పుడు దుష్మన్లు అవుతారో ఎవ్వరికి తెలియదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.